నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని సఫీల్గూడ బలరాం నగర్ కాలనీలో అనాథలు, అంధులు, వికలాంగుల వసతి గృహం నిర్వహిస్తున్న మాతృ ఫౌండేషన్లో ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న అంధ వికలాంగులు, అనాథ విద్యార్థులు ఉన్నారు. సేవ పరమ ధర్మ సంస్థ వారు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి విద్యార్థులకు వస్త్రములు, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ 9 న్యూస్ ప్రతినిధి మేడ మల్లేశం, ఫౌండేషన్ సభ్యులు నర్సింలు, రహీం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, మేడ్చల్ మల్కాజ్గిరి బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. Where it touches on the upper lip, keep your entire observation on your touch of your knee. Observe your knee, whether it's cold, hot, warm, thin or thicker, just observe it as it is. Not try to make any modifications, which by the time you will change the observe the natural field as it is. You're all students. I want to give you some techniques like which will be useful in your life. Okay. So you are doing good. Actually, I appreciate you people being a little bit disabled. God has given that, but you people are doing good this thing. I really appreciate for this. For which, yeah, for which I am going to show you a technique which will take you somewhere else. Okay? Yes. Very beautiful technique. We meditate actually. This is also meditation. In meditation, this is the first step what we are going to teach you today. Okay? So, according to my guidances, please follow. Sit in a comfortable position. Sit in a comfortable position in which you can sit for a longer period, either in Sukhasana or in the chairs or Padmasana. Which one you can sit for a longer period. See that your spine is fully erect, body in a relaxed position, head straight. Gently close the eyes. Okay, 10 minutes.
Right. నేను విజయ్ కుమార్ గైక్వాడ్ సేవా ప్రమోటర్ల సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మాతృశ్రీ ఓల్డేజ్ డిసాబుల్ ఫౌండేషన్, ఇందులో చాలామంది వృద్ధులు చదువుతూ వాళ్ళ ఇటువంటి వృద్ధులు ఉన్నారు, స్టూడెంట్స్ వీళ్ళంతా కాలేజీలో చదువుకుంటున్నారు. ఇది నాకు చూసిన తర్వాత ఇక్కడ వచ్చాము. వాళ్ళకు వాళ్ళ అల్పాహారం, వస్త్రాలు రావడం, వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ షాంపూ చేసి ప్రొవైడ్ చేసి వాళ్ళ మా సేవా తరఫున మెడిటేషన్ నేర్పించేవారు. వాళ్ళని చూస్తుంటే మా దగ్గర అనిపిస్తుంది, వికలాంగులున్న మనలాగే వాళ్ళ బతకాలని చాలా రకరకాల చదువుకొని పైకి రావడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి మెడిటేషన్ ద్వారా ఇవన్నీ నేర్పించి వాళ్ళు కూడా లైఫ్లో పాల్గొనాలని మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ నాకు వీళ్ళకి చాలా అప్రిషియేట్ అనిపిస్తుంది. వాళ్ళకు డిసేబుల్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు పైకి నుంచి అందరిలాగా బతకాలని వాళ్ళ పూర్వీకులు చూస్తారు. కాబట్టి వాళ్ళ ఇవన్నీ వాళ్ళ అనుకునేది మంచి కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము సేవా పరమో ధర్మానికి ఫౌండేషన్ మాతృ ఫౌండేషన్ ఇక్కడ వచ్చామండి. సఫీగూడలో ఉంటుంది. ఇక్కడ చాలా గుడి పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చదువుతున్నారు. ఎంత ఇది ఉన్నా కానీ వాళ్ళకి ఎదగాలి, ముందుకి రావాలి. మేము కూడా అదే కోరుతున్నాము. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఉన్నా కానీ మేము వాళ్ళకి సేవ చేయాలి. ఇంకా మాతో పాటు ఎవరైనా కలవాలనుకున్నా కానీ కలవచ్చు. మా ఫౌండేషన్ తరఫున మేము చాలా పెద్దగా ఇంకా సేవలు అందియాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.